గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాల నటులు మన కళ్ళ ముందు కదలాడతారు. వారిలో ఒకరు ఇంతింతై వటుడింతై ఎదిగి 50-55 సినిమాల్లో యాక్టర్గా నటించడమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా తెర నుంచి మాయమైపోయి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు. వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త. అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు ద వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు. మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది. ఒక పిక్చర్లో నన్ను తీసేశారు. నేను శ్రీదేవి యాక్ట్ చేస్తున్నాం. ఆ పిక్చర్లో ఏమైందంటే ఆయన మా ఇంటికి వచ్చి ఆయన నన్ను కావలించుకుని ఏడ్చాడు. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఎరా కాలు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏంటి కాలు దంతున్నావు ఏంటి, నేను కొవ్వు ఎక్కిందా అన్నాడు. నాకు ఈ ఫీల్డే వద్దనుకుంటున్నాను అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసి when I can be sure of winning somewhere else, why should I go and place నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ప్రజలు నన్ను ఆమోదిస్తేనే నేను గొప్ప. మా అమ్మగారి ఆశ నేను హీరో అవ్వాలి. తర్వాత మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక ఎప్పుడు బలపడింది? తాతగారు బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అని వినికిడి. నేను పుట్టలేదు అప్పుడు. వాళ్ళలాగా మనం చితికిపోయామే అనే ఒక బాధ అయితే మనకి ఉండేది. ఇలాగ చిన్నప్పుడు బలపడిన కారణాల వల్ల నేను 2వ క్లాస్లోనే బిజినెస్ మ్యాన్ అవ్వాలని తీర్మానించుకున్నాను. నాకేమో డబ్బులు రోడ్లో పోసి ఎందుకు ఎవరు ఏరుకోవట్లేదు అనిపిస్తుంది. అలా పడుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, ఏరుకోవచ్చు కదా, ఇంత కష్టపడుతున్నారు ఏంటి. సో మరి వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? మీరు వ్యాపారవేత్తగా ఎదుగుతూ అనేక రకాల బిజినెస్లు ఐడెంటిఫై చేశారు. బట్ ఫైనలీ ఇందులో కూడా మీ కాలింగ్ ఏమిటంటే ఎలా మీకు? నా దగ్గర పని చేసే పని మనుషుల పిల్లల్ని అమెరికాకు పంపించాను. అద్భుతం సార్. స్లమ్స్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొచ్చాను. ఒక 115 విలేజ్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని. మీకంటూ ఇవాళ ప్రత్యక్షమే భగవంతుడు నీకు ఇంకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? మళ్ళీ ఇదే లైఫ్, నెక్స్ట్ లైఫ్లో కూడా నాకు ఇదే పెళ్ళాన్ని ఇదే పిల్లల్ని మనం. అంత మంచి మాట అన్నారు. శాంతి గారు విన్నారంటే పొంగిపోతారు. దానికి రోజు చెప్తాను, అందుకని అది దానికి నసగా ఉంటుంది. అందరికీ నమస్కారం. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది. ఈ పాట గుర్తుంది కదా అందరికీ. ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాల నటులు మన కళ్ళ ముందు కదలాడతారు. వారిలో ఒకరు ఇంతింతై వటుడింతై ఎదిగి 50-55 సినిమాల్లో యాక్టర్గా నటించడమే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా తెర నుంచి మాయమైపోయి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు. వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త. అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు ద వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు. ఇవాళ మనం సురేంద్ర గారితో మాట్లాడబోతున్నాం. నటుడిగా, బాల నటుడిగా, ముఖ్యంగా ఘంటసాల గారి ఇంటి అల్లుడుగా అండ్ వ్యాపారవేత్తగా వారి ప్రయాణం ఏంటో తెలుసుకుందాం ఈ ప్రత్యేక కార్యక్రమంలో. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది. నిజంగా మాట్లాడాలంటే అమ్మా, నాకంత గొప్ప లక్షణాలు ఏం లేవు. ఏదో దేవుడు ఏదన్నా ఒకవేళ ఇచ్చి ఉంటే అది ఒకటే ఉంది. కానీ వాళ్ళకి తెలిసినంత, వాళ్ళు చేసినంత కష్టాలు, వాళ్ళ హీరోలు పడేంతటువంటి కష్టాలు కానీ, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు కానీ అవేవి మనకు నేర్చుకునే ఓపిక లేదు, మనం నేర్చుకోలేము కూడా. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ ఎ హీరో. అవును.
సో ఒక గుర్రపు స్వారీ తెలిసి ఉండాలి, ఒక కత్తిసాము తెలిసి ఉండాలి, ఒక ఫైట్ తెలిసి ఉండాలి, ఒక వెస్టర్న్ డాన్స్ తెలిసి ఉండాలి. ఇన్ని తెలుసుకుని కానీ ఒక అతను ఎంతో శ్రమిస్తే కానీ హీరో కాలేడు. అవును, మన దగ్గర అంత సీన్ లేదు, అందుకని మనం అవ్వలేదు. అయ్యయ్యో, కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ కలగలేదు, అది మెయిన్. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వీటిలో కొన్ని లక్షణాలు తక్కువ ఉన్నా కూడా చాలామంది సూపర్ హీరోస్ అయిన విషయాలు మనం వివరాలు విన్నాం చాలా వాళ్ళ జీవితాలు తెలుసుకున్నప్పుడు. బట్ సార్, హౌ వాజ్ యువర్ లైఫ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్? ఎలా? చాలా బాగుండేది. మా అమ్మగారి ఆశ నేను హీరో అవ్వాలని. సో మా తాతగారు పెద్ద వ్యాపారస్తుడు విజయవాడలో. 1958లో ఆయన చనిపోయిన తర్వాత ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో మా ఆస్తులన్నీ పోయాయి. మేము ఆల్మోస్ట్ ఏమీ లేని ఒక స్థితికి వచ్చాం. అలాంటి స్థితిలో మేము మెడ్రాస్కి వచ్చి ఒక సొంత ఇల్లు కొనుక్కుని, మా దగ్గర ఒక 12 కార్లు ఉండేవి మా తాతగారు వ్యాపారం చేసే టైంలో. 12 కార్లు అండి? 12 కార్లని తీసుకొచ్చి ఇక్కడ పీటీలకి తిప్పుకునేవాళ్ళు. మా అమ్మగారు నడిపించేవారు ఆ వ్యాపారం. సో ఆ కార్యక్రమంలో ఈ ప్రొడ్యూసర్లు, మేనేజర్లు పరిచయం అవ్వడం వల్ల మా అబ్బాయిని ఆర్టిస్ట్ని చేస్తానని నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేయడం. అది మాకేమో అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీ మాకు బాగా క్లోజ్ ఒకప్పుడు. ఆయన మా నాన్నగారికి ఆయన బాగా తెలిసిన వారు. ఇద్దరు విజయవాడ పక్కన కావడంతో కొంచెం మంచి పరిచయాలు అవి ఉండేవి. అలాగా ప్రహసనం నడిచింది. మొదటి అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? నాకు తెలియదమ్మా, అసలు అది నాకు 6 ఏళ్ల ప్రాయం. నేను మొదటి అవకాశం వచ్చినప్పుడు పిన్ని అని ఒక పిక్చర్, దాంట్లో యాక్ట్ చేశాను. తర్వాత మాతృదేవత అని ఒక పిక్చర్, దాంట్లో మా అక్కయ్య యాక్ట్ చేసింది. యాక్చువల్గా మా అక్కయ్య పెద్ద పేరుగాంచిన కొరియోగ్రాఫర్. ఇవాళ షీఈస్ ఎ నేషనల్ అవార్డు విన్నర్ అండ్ 5-6 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి. మా బావగారు కూడా చాలా పేరు వచ్చిన ఆయన. దాంట్లో ఆ అమ్మాయి వేసింది ఫస్ట్ క్యారెక్టర్. దానికి కాలు విరిగింది. ఆ పిక్చర్ జరుగుతుండగా కాలు విరిగితే కంటిన్యూటీ పోతుందని వచ్చి నన్ను చూసి ఇద్దరు కవల పిల్లల్లాగానే ఉన్నారు, వీళ్ళు వేసుకుని ఫినిష్ చేస్తామని ఒక సీన్ నాతోటి తీశారనమాట. అదే నా ఫస్ట్ స్టార్టింగ్. ఇంకా దాని తర్వాత అలా 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 50 పిక్చర్ల దాకా వేశాను. 50 పిక్చర్లు అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద హీరోలకు మీరు చైల్డ్ రోల్ వేశారు అందరికి. సో అప్పటి రోజుల్లో బాగా ప్యాంపర్డ్ కిడ్డా మీరు? అంటే అలా చెప్పలేను, కానీ ప్యాంపర్డ్ అన్నది ఆ కాలంలో లేదమ్మా. ఆ కాలంలో వాడే పదాలు కాదు ఇవి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచేవాళ్ళు ఇంట్లో. కాకపోతే స్కూల్కి వెళ్ళక్కర్లేదు, అదొక ఇన్సెంటివ్. అదే అది తప్పితే మిగతా అంతా మామూలే. జాలీగా ఉండేది. మనకి పొద్దున్న తీసుకెళ్ళేవాళ్ళమ్మా. ఒక రోజులో మన మీద ఒక 4 షాట్లు తీస్తే పెద్ద విశేషం, అది కూడా ఉండదు. సో కానీ మనం ఉండాలి అక్కడ, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. సో మనం అక్కడ కూర్చున్నాం, ఊరికే కూర్చోం కదా, చిన్నపిల్లలం, ఆడుకుంటాం, తిరుగుతాం. అందువల్ల ఎక్కడెక్కడ ఏ షూటింగ్ జరిగినా వెళ్ళి కాసేపు నుంచి చూసి వాళ్ళతో కబుర్లు చెప్పుకుని మళ్ళీ వస్తాం. మన చిన్నపిల్లలు కాబట్టి అందరూ మన పిలిచి కాసేపు మాట్లాడతారు. అవును అవును అవును. అలా ఈ క్రమంలో మీకు మీ ఫ్రెండ్స్ తర్వాత మీ తోటి టీచర్ల మధ్య చాలా మంచి పేరు ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో క్రేజ్ ఎక్కువ, ఇప్పుడు కొంచెం కామన్ అయింది. కానీ అవునమ్మా, అదైతే ఉండేది. ఏ స్కూల్లో చదివారు సార్? నేను రామకృష్ణ మిషన్ అమ్మా. ఓ, నేను చదువుకున్నది తెలుగు మీడియమే. ఓ, తెలుగు మీడియంలో కావాలని ఏరి కోరి చదువుకున్నారు తెలుగు మీడియం? ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ తెలుగు మీడియమే చదివేవాళ్ళు. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు కదా. అవునవును, చాలా ఇక్కడే ఉండేవాళ్ళం. కాబట్టి అందరి పిల్లలు తెలుగు మీడియం అంటే రామకృష్ణ మిషన్ లేదా శారదా విద్యాలయ అని ఉంది. ఆడపిల్లలు అయితే అక్కడ చదివేవాళ్ళు. ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కావాలనుకునే వాళ్ళు ఇక్కడ హోలీ ఏంజల్స్ కాన్వెంట్ ఉంది, దాంట్లో చదివేవాళ్ళు. ఇప్పుడు మా రామారావు గారి అమ్మాయిలు ఇద్దరు అక్కడే చదివారు. సో మరి రామారావు గారి కుటుంబంతో అంత సాన్నిహిత్యం ఉండి? అందరూ తెలియదు కానమ్మా, మాకు పురంధేశ్వరి గారును భువనేశ్వరి గారు ఇద్దరు మాకు బాగా తెలుసు. మేము డాన్స్ క్లాస్లో డాన్స్ నేర్చుకునేవాళ్ళం. అదే, మీ దొడ్డమ్మ గారు కూడా మాకు టీచర్. అవును అవును, వెంపటి గారి అకాడమీలో. అక్కడ వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఇంటి దాకా నడుచుకుని రావడం, వాళ్ళు అటుపోతే మేము ఇటుపోవడం, అలాంటి స్నేహం. మీరు అంత నాట్యం నేర్చుకుని అంటే శ్రద్ధగా ఏదో చేయాలనే ఒక కోరిక ఉండుంటుంది లోపల. మా నాట్యం నేను ఎంతవరకు నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు మా అక్కలిద్దరు మంచి డాన్సర్స్.
మంచి పర్ఫామ్ చేయగలిగి చాలా గొప్ప నాట్య కళాకారులు. నా వరకు ఏంటంటే మొదట్లో ఏదో మా అమ్మగారి ప్రోద్బలం వల్ల నేర్చుకున్నాం. దాని తర్వాత డ్యాన్స్ని నేను దాన్ని ఆస్వాదించాలి అంటే నాకు అది అర్థం కావాలి అని నేను నేర్చుకున్నాను. ఆ ముద్రలు, ఆ భావాలు, వాళ్ళు పెట్టేవి ఏది చెప్తున్నారు అన్నది మనకు అర్థమైతే కానీ మనం దాన్ని ఎంజాయ్ చేయలేము అన్న ఒక విషయం కోసం నేను నేర్చుకున్నాను. తర్వాత మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక ఎప్పుడు బలపడింది ఇంట్లో పెద్దవాళ్ళని చూసిన తర్వాత? మా తాతగారు బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అని వినికిడి, నేను పుట్టలేదు అప్పటికి. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, వాళ్ళలాగా మనం చితికిపోయామే అనే ఒక బాధ అయితే మనకి ఉండేది. ఎలా ఉండేదంటే ఇంట్లో మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండేది, లేకపోతే మనకేం తెలుసమ్మా, మన హాయిగానే ఉండేవాళ్ళం. ఓహో ఇలా ఉండేదని. ఏదో ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ కావాలని 6 మంది పిల్లలం, యాపిల్ కావాలని ఏడ్చేవాళ్ళం. ఏడిస్తే ఒకటే యాపిల్ 2 యాపిల్లో ఉంటే ఎవడో వాడు పట్టుకుపోయేవాడు, మిగతా ఆవిడకి ఏడుపు ఉంటుంది. ఆ ఏడుస్తుంటే మా అమ్మమ్మ గారు ఏడుపు. నేను ఏడుస్తున్నాను బాగానే ఉంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, మీ ఇంట్లో యాపిల్ కాయలు అలా ఉంటే అలా ఇసిరేసేవాళ్ళు, డ్రైవర్లు పట్టుకుపోయేవాళ్ళు, నీకు తినడానికి లేదేరా అని ఆవిడ ఏడ్చేది. ఓహో ఇలాంటిది ఒక సీన్ ఉండేదా మనకి అని. ఇలాగ చిన్నప్పుడు బలపడిన కారణాల వల్ల నేను 2వ క్లాస్లోనే బిజినెస్ మ్యాన్ అవ్వాలని తీర్మానించుకున్నాను. అంటే బాగా సంపాదించాలి. అది 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 అండ్ సక్సెస్ అయ్యారు. అంటే మా జీవితం చాలా ఒడిదుడుకులు. అది ఎలా అంటే, ఒక స్టేజ్లో ఈ పిక్చర్లు ఎప్పుడైతే నేను 7వ క్లాస్లో మానేశాను, 8వ క్లాస్లోనూ మానేశాను, దాని తర్వాత చదువు మీద పెద్దగా ధ్యాస పోకపోతే ఎవడో ఇంటికి వచ్చి జాతకం చెప్పాడు. అది చూసి నా చెయ్యి ఇసిరేసాడు వాడు. విసిరేసి వీడు చదువు రాదు, వీడు ఎస్ఎల్సి ఫెయిల్ అన్నాడు. అప్పుడు నాకు మనసులో పట్టుదల కలిగింది, ఈడెవడు నా లైఫ్ గురించి చెప్పడానికి, నేను పాస్ అయ్యి చూపిస్తాను. సో అది ఎస్ఎల్సి ఏదో అట్లా ఇట్లా కష్టపడి పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత పియూసీ చేరాం. పియూసీ చేరితే పియూసీలో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. దాని తర్వాత డిగ్రీ చేస్తున్నప్పుడు ఎలాగో వ్యాపారం అంటే డిగ్రీ తర్వాతే వెళ్ళాలి, అంతకు ముందు వెళితే మన ఎవరు పట్టించుకోరు అనే ఒక మనసులో అందరూ చెప్పడం. నాకైతే ఎస్ఎల్సీ తోటి ఆపేసి వ్యాపారానికి వెళ్ళిపోవాలనుకున్నాను. సరే కాదు అంటే, సరే ఎలాగో డిగ్రీ చదువుతున్నాం కాబట్టి దీన్ని గట్టిగా ప్రయత్నం చేయాలి అనుకున్నాను. నేను యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తీసుకున్నాను మ్యాథమెటిక్స్లో. దాని తర్వాత నేను ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత ఉద్యోగం వెళ్ళాలి అంటే లంచాలు తీసుకోకుండా డబ్బులు సంపాదించలేము, వాళ్ళు ఇచ్చే జీతాలతో అయితే నేను అనుకున్న కళ జరగదు. అవును. అప్పుడు ఈ ఉద్యోగాలు మనకి పడవు అని డిసైడ్ అయిపోయి నేను ఇంకా ఫైనల్ రాయకుండా ఇంకా ఉద్యోగం స్టార్ట్ చేశాను. ఫస్ట్ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ అని ఆ కంపెనీలో నేను సిస్టమ్స్ అనలిస్ట్గా నాకు వచ్చింది. అక్కడ 1500 రూపాయలు జీతం, ఎయిర్ కండిషన్ క్యాబిన్, అంతా వ్యవహారం బాగుంది. కానీ నాకు అక్కడ నచ్చలేదు. అప్పుడు ఒక అమ్మాయిని నేను లవ్ చేసేవాడిని. ఏదో మా వాళ్ళందరూ కలిసి ఆఫీస్లో నన్ను సింగపూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్తే అక్కడ 3 సంవత్సరాలు ఉండాలి. అందరూ ఎగబడేవాళ్ళు ఆ సింగపూర్ ఆపర్చునిటీకి మా ఆఫీస్లో. నేనేమో వెళ్ళి నాకు వద్దండి అన్నా. నా జీఎం చాలా మంచి, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనేమో పిల్ల వేషాలు లేకపో, వెళ్ళి పని చేసుకుని సంపాదించుకురా అన్నాడు. లేదు సార్ అన్నా. 4-5 సార్లు అంత, అసలు నీ ప్రాబ్లం ఏంటన్నాడు. నేను చెప్పాను, నేను వెళ్తే అమ్మాయికి పెళ్ళి అయిపోతుందేమో అని డౌట్ అండి, అందుకని నేను వెళ్ళను అన్నా. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకు పనికిరాని వాళ్ళ తయారవుతున్నావు, బయలుదేరు, వెళ్ళి రా, అన్నీ ఉంటాయి, ఆ అమ్మాయి కాకపోతే ఏంటి ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆయన ఏదో చెప్పాల్సిన పెద్ద మనిషి తరహాగా చెప్పాడు. మనకు నచ్చలేదు, రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు వచ్చాను. వచ్చిన వాడిని ఏం చేయాలా అంటే, ఏదో ఒక వ్యాపారం తట్టింది, ఏదో ఒకటి చేద్దామని ఒక ప్రొవిజన్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేసి ఇంటి పైనే పెట్టి బిగిన్ చేసాం. డెలివరీ బాయ్ రాలేదనుకో, నేను సైకిల్ వెళ్ళి డెలివరీ ఇచ్చేవాడిని. అబ్బా. సో ఆ రోజుల్లో నాకు 200 వచ్చేవి నెలకి. మా ఇంట్లో అందరూ డిసైడ్ అయిపోయారు, వీడు పిచ్చేయడం అయిపోయాడు. ఎక్కడ 1500 జీతం, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేసుకునేవాడు, 200 రూపాయలకి సైకిల్ తీసుకుని అందరి ఇళ్ళకి వెళ్ళి పచారీ సామాన్లు ఇవ్వడం ఏంటి అని నా ఐడియా. పచారీ సామాన్లు అమ్ముకుందామని కాదు, వీ షుడ్ స్టార్ట్. మన దగ్గర డబ్బులు లేవు, రూపాయి పెట్టుబడి లేదు, ఎలా పైకి రావాలి. ఆ ప్రస్థానంలో అలాగా
ఏదో ఒక ముగ్గురు ఫ్రెండ్స్తో కలిపి ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ పెట్టి ఎవ్వరూ తయారు చేయని ఐటమ్స్ ఇండియాలో ఫస్ట్ మనమే తయారు చేయాలని. అది ఐడియా రావడం గొప్ప. అవన్నీ వెళ్ళి తెలుసుకుని కొన్ని చేసాం. ఫస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ అన్నది ఇండియాలోకి నేనే తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా. సో అది ఫ్యాక్టరీ లేదు మన దగ్గర, డబ్బులు పెట్టడానికి మన దగ్గర లేవు. సో ఇంపోర్ట్ చేసి ఆ ఇంపోర్టెడ్వి అమ్మేవాళ్ళం. దానికి ఛార్జర్లు మేము తయారు చేసేవాళ్ళం. దాంతో అదొక వ్యాపారం అయింది. తర్వాత ఫస్ట్ ఇన్వర్టర్ ఇన్ ఇండియా వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్. వావ్ సార్. అది పనిచేసి చావదు. ఐడియా అయితే బాగానే ఉంది కానీ అది అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. మొత్తానికి కష్టపడి దాన్ని నిలబెట్టి అది ఒకటి చేసాం. ఎలక్ట్రానిక్ స్టెబిలైజర్స్ చేసాం. ఇలాగ ఆ కాలంలో లేనివి కొన్ని చేసుకుంటూ వచ్చేటప్పటికి కేబుల్ టెలివిజన్ అనేది 81. అప్పటికి ఇంకా ఇండియాలో కేబుల్ టెలివిజన్ లేదు. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు గివ్ కేబుల్ టెలివిజన్. మీరు 89లో ఇండియా కేబుల్ టెలివిజన్ వచ్చింది. మేము 81లో ఇచ్చాం. 84 అనుకుంటాను ఇందిరాగాంధీ గారు చిక్మంగళూరు కాన్స్టిట్యుయెన్సీ ఆవిడ అక్కడ వాళ్ళకేమో దూరదర్శన్ రాదు. ఏషియన్ గేమ్స్ వచ్చాయి ఇండియాకి. అవును 81లో స్టార్ట్ చేశారు కదా. 80లో 82 84 జ్ఞాపకం లేదమ్మా. సో అక్కడ ఎంపీ సిపాని అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఏంటంటే ఎలాగైనా ఆవిడని ఇంప్రెస్ చేయాలి అని ఆవిడ కాన్స్టిట్యుయెన్సీలో అందరూ ఆవిడ అడ్రస్ చూడాలి. దూరదర్శన్ రాదు, ఎలా చూపిస్తారు? అప్పుడు ఇన్సాట్ 2D అని మనకు ఒక శాటిలైట్ ఉండేది. ఆ ఇన్సాట్ 2D నుంచి డిష్ వేసి ఛానల్ తీసి దాంతో పాటుగా అప్పటికే BBC అవి వచ్చేవి. ఆ 4 ఛానల్స్ కలిపి ఫస్ట్ 5,000 మందికి చిక్మంగళూరు ఫుల్ టౌన్ వైర్ చేసి అందరికీ చూపించాం. అద్భుతం అసలు. అంటే ఈ ఐడియాలు ఎలా స్ఫురించాయి? ఇక్కడ అవసరం ఉంది మంది. ఏమో అమ్మా, నాకైతే నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు వ్యాపారం ఆటోమేటిక్గా కనబడుతుంది. నాకేమో డబ్బులు రోడ్లో పోసి ఎందుకు ఎవరు ఏరుకోవట్లేదు అనిపిస్తుంది. అలా పడుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, ఏరుకోవచ్చు కదా, ఇంత కష్టపడుతున్నారు ఏంటి అలా అనిపిస్తుంది. చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం దాకా నాకు తెలిసిపోతాయి. అది ఆ భగవంతుడు ఇచ్చిన కృప. అది మీకుండే నిజంగా అది ఇట్స్ అ గ్రేస్ అండి. బికాస్ అసలు ఈ అవసరం ఉంది, ఈ బ్యాటరీలు ఇలా రీఛార్జబుల్ కావాలని, లేదు కేబుల్ టెలివిజన్లో దేర్స్ ఎ నీడ్ గ్యాప్ అని తెలుసుకోవడం అనేది చాలా. అలాగే న్యాచురల్. మేము 99 కాదు 2003 అప్పటికి ఇంకా వాయిస్ మెయిల్ లేదు ఇండియాలో. మేము ఒక కంపెనీ పెట్టాం, వాయిస్ ఇండియా దాని పేరు. వాయిస్ ఇండియా అని పెట్టి వీ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ సెండింగ్ వాయిస్ మెయిల్. అది వేరే కారణాల వల్ల, అంటే అప్పటికి 16 రూపాయలు ఉండేది ఒక కాల్ ఒక నిమిషానికి. సో మనం ₹1 ఇదే పంపించాలి. ఇక్కడ ఉండేవాళ్ళు అమెరికాతోటి కానీ వాళ్ళు ఇక్కడికి కానీ మెసేజ్లు ఇస్తే పిల్లలు మాట్లాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రూపాయికి ఇద్దామని మేము ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఒక వాయిస్ మెయిల్ రూపాయి అని. బై ద టైమ్ వీ డెవలప్డ్ ఇట్ వాజ్ అబౌట్ 1 year 1.5 year పట్టింది మాకు కంపెనీ పెట్టి అన్నీ చేయడానికి. ఇంత లోపల మారన్ ఏమో మినిస్టర్ అయ్యారు. ఆయన రూపాయికి కాల్ ఇవ్వాలి ఒక నిమిషానికని ఆయన పట్టుబట్టి ఆయన తీసుకురావడం మొదలెట్టాడు. ఇంకా అప్పటికి రాలా రూపాయికి, ₹4 వచ్చింది. 16 నుంచి 4 వచ్చింది. 4 నుంచి రూపాయి అవ్వడం కష్టం కాదు, ఈ వ్యాపారం మనకి రాదు అని మేము దాన్ని అబాండన్ చేసాం. విషయం ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ కానీ నేను ఉంచి దాన్ని కానీ నేను అమ్మి ఉంటేనే ఓ 1000 కోట్లు వచ్చి ఉండేవి. అబ్బా. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి తర్వాత 2 రోజులు పట్టింది టెలికాం డిపార్ట్మెంట్లో, ఆ టెలికాం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి. అలాగా ఏదేదో చిన్న చిన్న థాట్స్ దాని మీద వర్క్ చేయడం, అదేదో చేయడం. మరి ఈ క్రమంలో మీకు అన్ని సినిమాలు నటించాక హీరో వేషాలు అవి వచ్చుంటాయిగా చాలా. మా దాసరి నారాయణరావు గారు నాకు బాగా క్లోజ్. ఒక పిక్చర్లో నన్ను తీసేశారు, నేను శ్రీదేవి యాక్ట్ చేస్తున్నాం. ఆ పిక్చర్లో ఏమైందంటే ఒక లైట్ బాయ్ కాన్స్టెంట్గా నా కళ్ళల్లోకి లైట్ కొడుతున్నాడు రిఫ్లెక్టర్ని అవుట్డోర్ షూటింగ్లో. సో నేను ఒక చిన్న డైలాగ్ చెప్పలేకపోయాను, ఎందుకంటే కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాను. 4 షాట్లు తీశారు, 5 షాట్లు తీశారు. ఆ డైరెక్టర్కి చిర్రెత్తుకు వచ్చింది నా మీద, తీసేసేయండి అన్నారు. సో నన్ను తీసేశారు. నేనెప్పుడు నాకు ఆ పిక్చర్ పోయినందుకు నాకెప్పుడు బాధలేదు. శ్రీదేవి అయితే వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంది, మాకు మంచి ఫ్రెండ్ అమ్మాయి, ఏడుస్తూ కూర్చుంది. ఎవరికి కావాలి ఇది, నాకు అక్కర్లేదు ఇది అన్నాను అన్నమాట. అయితే దాసరి నారాయణరావు గారు చాలా బాధపడ్డారు. ఆయన మా ఇంటికి వచ్చి నన్ను కావలించుకుని ఏడ్చాడు. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు.
అన్నీ అయిన తర్వాత రే నిన్ను హీరోని చేస్తాను రా నేను. సరే అన్నయ్య చూద్దాంలే ఏంటి దీనికి. నేను ఇంత ఉన్నాయి, నాకేం పెద్ద ఐడియా లేదు, నాకు 10-11 ఇయర్స్ ఉంటాయి అంతే. ఆయన అప్పటికి ఒక 22 ఏళ్ళు. ఆయన సిగరెట్లు మా నాన్నగారు ఇచ్చేవారు. ఆయన డబ్బులు లేకపోతే టిఫిన్ పెట్టించేవారు. అందుకని ఆయనకి మా మీద చాలా అభిమానం, నన్ను తమ్ముళ్ళలాగా చూసేవాడు ఆయన. సో ఆయన డైరెక్టర్ అయ్యాడు. నేను అప్పటికి డిగ్రీ ఫినిష్ చేశాను. అప్పటికే ఆయన ఒక్క పిక్చరే చేశాడు, ఒక పిక్చర్ డైరెక్షన్ ఫినిష్ చేశాడు. నేనేదో ముందు రోజు ఆ మర్నాడు వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పేసి వచ్చాను. అయిన తర్వాత ఒకరోజు ఎవరో ఇద్దరు వచ్చి సార్ డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఎవరండి అన్న. దాసన్నారు అంటారు. వెళ్ళాను. రే నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను రా, నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరో అన్నా. ఎందుకన్నయ్యా అన్నాను. చేయాల్సిందే నువ్వు అన్నాడు. సరే ఇద్దరు హీరోలు ఆ పిక్చర్లో. ఒక హీరో సెకండ్ హీరో క్యారెక్టర్ నాకు ఇస్తున్నాడు. నాకు ఒక్క రోజు అవకాశం కావాలన్న. ఎందుకు రా అన్నాడు. నేను ఆలోచించుకొని చెప్తాను. ఏంటి నువ్వు ఆలోచించుకోవడానికి ఉంది, నువ్వు చేస్తున్నావు అంతే అన్న. ఒక్కరోజు అన్నయ్య నేను రేపు వచ్చేస్తానన్నా. ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని అడిగాను. ఆవిడ ఎగిరి గంతేశారు, ఎందుకంటే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, దీనిలోకి వెళ్తే ఇంక నేను నా వ్యాపారం మీద నా కాన్సన్ట్రేషన్ ఉండదు, దీంట్లో వెళ్తే సక్సెస్ రేట్ వచ్చి మినిమం 50-50, 10-90 అనుకోవాలి. అవును, కానీ 50-50 కనీసం 50-50 అనుకున్నా కూడా నాకు ఆ 50% నేను ఫెయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది డబ్బు సంపాదించడం, కానీ నాకు ఈ పేరు ప్రతిష్ట ఇవన్నీ నాకు అక్కర్లేదు. అందుకని నేను అన్నయ్యతో వద్దని చెప్పేస్తాను. ఆవిడ కాసేపు బాధపడింది. సరే రా నీ ఇష్టం ఉంది. మర్నాడు పొద్దున వెళ్ళి నేను అన్నయ్య నాకు వద్దు అన్నాను. ఏరా కాలు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏంటి కాలు దంతున్నావు ఏంటి, నేను కొవ్వు ఎక్కిందా అన్నాడు. నాకు ఈ ఫీల్డే వద్దు అనుకుంటున్నాను అన్నయ్య. నీ ఇష్టం అన్నాడు. కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసాను. ఇంకంతే. అక్కడి నుంచి నేను సినిమాల సైడ్ ఆడలేదు. అంటే ఈ వద్దనన్నారని కూడా కొంత మైండ్ మీద పనిచేసి ఉంటుంది కదా, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని. నాకు బిలాంగ్కి ప్రాబ్లం వచ్చి నేను ఎప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దూరంగా లేను, కానీ దానిలో ఇన్వాల్వ్ అవ్వాలని నాకు అనిపించలేదు. ఓకే రైట్. ఇవాళ నన్ను చూశారనుకోండి, నేను చూసిన పిక్చర్లు ఎవరు చూడరు ఇవాళకి కూడా. ఒక సంవత్సరానికి మినిమం ఒక 70 పిక్చర్లు చూస్తాను. అది కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాం. సో అది నాకేమీ అది తప్పు, ఆ ఫీల్డ్ మనకు వద్దు అలాంటి అభిప్రాయం కాదు. మీకు మీ గోల్స్ వేరు, అంబిషన్స్ వేరు. గోల్స్ కూడా కాదమ్మా. గోల్ దాంట్లో నాకు డబ్బులు వస్తాయి గ్యారంటీగా అని తెలిస్తే, నేను చిరంజీవి గారిని అయిపోతానని తెలిస్తే నేను ఎల్లుండేవాడినేమో. నేను అవుతానా అవ్వనా అన్న ఆ ఒక చిన్న ఇది ఉంది చూసారా, డౌట్. ఆ డౌట్ నా జీవితం మీద నాకు అక్కర్లేదు అనిపించింది. వెన్ ఐ కెన్ బి ష్యూర్ ఆఫ్ విన్నింగ్ సమ్వేర్ ఎల్స్, వై షుడ్ ఐ గో అండ్ ప్లేస్ నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ప్రజలు నన్ను ఆమోదిస్తేనే నేను గొప్ప, లేకపోతే నేను జీరో అనుకోవడం నాకు నచ్చలేదు. అంత క్లారిటీ ఉండడం ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ అండి. నాకు చిన్నప్పుడే ఉందమ్మా. సో మరి వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? మేము చిన్నప్పటి నుంచే కలిసి పెరిగామమ్మా. వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసే పెరిగాం. మా అక్కయ్య సుగుణ క్లాస్మేట్స్. మా చిన్నన్నయ్య చదివిన స్కూల్లోనే వాళ్ళ చిన్నన్నయ్య చదివాడు. అలాగే ఇప్పుడు మా అమ్మగారేమో ఆ రోజుల్లో ఆవిడ నాట్యం నేర్చుకున్నారు. అది కూడా మహారాజా కాలేజీలోనే. ఎక్కడైతే ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్నారో అదే కాలేజీలో మా అమ్మగారు నాట్యం నేర్చుకున్నారు. సో తెలియని ఫ్యామిలీ కాదు, అలాగని బాగా దగ్గర వాళ్ళమే కాదు. ఇప్పుడు మా హయాం వచ్చేటప్పటికి మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం, వాళ్ళ ఇళ్ళలో అందరం కలిసి తిరగడం, రేడియో స్టేషన్లకు వెళ్ళడం, ఆడడం పాడడం, మా లైఫ్లు మళ్ళీ కలిసాయి బాగా. ఒకే స్కూలు అలాగ అవ్వడం వల్ల మేమందరం ఇంటర్వ్యూన్ అయిపోయాం. అలాగా ఘంటసాల గారు ఫ్యామిలీ మాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. మీ శ్రీమతి గారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అవునమ్మా. సో మాస్టర్ గారికి మీరే వెళ్ళి చెప్పారా? ఎలాగా? ఆయన లేరు అప్పటికే, ఆయన 74లో చనిపోయారు. మేము వాళ్ళ ఇంటికి మళ్ళా బాగా వెళ్ళడం స్టార్ట్ అయింది 77 నుంచి. అప్పటికే ఆయన లేరు. వాళ్ళ అమ్మగారే మాకంతా. ఏం మెమరీస్ గుర్తున్నాయండి చిన్నప్పుడు? ఏమి లేవమ్మా, అన్నీ గుర్తున్నాయి. ఒక రోజులో 1 గంట కూడా ఎప్పుడు మర్చిపోలేదు.
మరి మీకు ఆబ్వియస్లీ అంటే ఈ కళలు ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంచి అభిరుచి మాత్రమే కాకుండా మీరు ప్రోత్సహిస్తారని చెప్పి చాలా మంది చెప్పారు. అవునమ్మా. సో వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండి? మా మ్యూజిక్ తోటి నాకు పెద్ద కనెక్షన్ ఉందని నేను చెప్పలేను, కానీ యాక్టింగ్ కానీ లేకపోతే డ్రామా కానీ అటువంటి వాటి మీద మాకు అభిరుచి ఎక్కువ. నాకు పర్సనల్గా నాట్యం మీద అభిరుచి ఎక్కువ. మ్యూజిక్ వచ్చి మా ఆవిడ యొక్క ఫోర్ట్. అది చిన్నప్పటి నుంచే చాలా బాగా పాడేది, అద్భుతమైన గాత్రం దానిది. కానీ దానికి సినిమాల్లోకి వెళ్ళడం నచ్చలేదు, అందుకని అది వెళ్ళలేదు. ఇటు శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. సినిమా పాటలు పాడుతుంది, దాని స్కూల్లో అన్ని కాంపిటీషన్స్ అదే విన్ అయ్యేది. కాలేజీకి వచ్చేటప్పుడు అన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లోనూ విన్ అయింది. అంతవరకు మంచి పేరు ఉంది దానికి, కానీ అది దాన్ని ప్రొఫెషన్గా తీసుకోలేదు. అవును, దట్ అంటే అన్ని ప్రొఫెషన్గా కాకుండా దాన్ని స్వతహాగా ఊరికే ఎంజాయ్ చేయడం అనేది ఒక గిఫ్ట్. అది దానికి అది చాలా ఇప్పటికి కూడా వింటుంది. రోజుకి ఒక 10 గంటలు పాటలు వినేది అది చిన్నప్పుడు. దానికి తెలియని బ్యాక్గ్రౌండ్ వస్తే పాట చెప్పేస్తుంది, అలాంటి ఒక క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ అన్నిట్లోనూ పడి. మీరు వ్యాపారవేత్తగా ఎదుగుతూ అనేక రకాల బిజినెస్లు ఐడెంటిఫై చేశారు. బట్ ఫైనలీ ఇందులో కూడా మీ కాలింగ్ ఏమిటంటే ఎలా మీకు డైరెక్షన్ డబ్బులే. డబ్బులే ఏ దాంట్లో తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించగలం అన్నది ఇట్స్ ఆల్వేస్ హాంటింగ్. నాకేంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఫర్ వర్కింగ్, లైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్. లైఫ్ అన్నది మన పిల్లలతోటి ఎంజాయ్ చేయడానికి దొరికిన ఒక అద్భుతమైన మాధ్యమం. మనకి నచ్చింది చేసుకుంటూ మనకు కావాల్సింది చేస్తూ దాంట్లో మనం ఏ లోటు లేకుండా జీవించగలిగితే అంతకన్నా మించిన వరం ఒక మనిషికి ఉండదు. సో నేను ఎప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. నాకు ఎంత డబ్బు ఉంది అన్నది నేను పెద్దగా తీసుకోలేదు. ఏ రోజైనా డబ్బా మనిషా అంటే నాకు ఎప్పుడు మనిషే కావాలి, నాకు డబ్బు మీద పెద్ద ప్రేమ లేదు. కానీ డబ్బా కీర్తి అంటే డబ్బు వస్తే కీర్తి కూడా వస్తుందని ఒక నమ్మకం. కీర్తి అన్నది నేను ఎప్పుడు ఎలిమినేట్ చేశానమ్మా. నేను బహుశా మీదే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు, అంటే ఈ లాస్ట్ 5-6 రోజుల్లో. ఎప్పుడు నా ఇంటర్వ్యూ కోసం వస్తే నా జనరల్ మేనేజర్ మాట్లాడతాడు, లేకపోతే నా డైరెక్టర్ ఇంకోటి మాట్లాడతాడు. నేను తెర ముందుకు రాలేదు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు తెలిసి నా లైఫ్లో ఒక్కటి ఇచ్చాను. నాట్ దట్ వీ హ్యావ్ అడ్రస్డ్ మోర్ దెన్ 100 ప్రెస్ కాన్ఫరెన్సెస్, బట్ నెవర్ ఐ సాట్ ఆన్ ద చైర్. నాకు అది ఆ మీడియా అటెన్షన్ నాకు ఇష్టం ఉండదు. ఇట్స్ వెరీ రేర్ క్వాలిటీ సార్. చాలా మంది కాదో తెలియదు కదమ్మా. నా ప్రైవసీని అది బ్లాక్ చేస్తుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరో తెలియకపోతే ఈజీగా ఉంటుంది. టు బి అనానిమస్, బీ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. అది. సో వ్యాపార సూత్రాలు కొన్ని చెప్పండి సార్, బికాస్ చాలామందికి తపన ఉంటుంది బట్ దే గెట్ లాస్ట్. మీరు అందులో స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి మీ ముందే చాలా మిమ్మల్ని టెంప్ట్ చేసే కొన్ని అవకాశాలు ప్రపంచాలు ఉన్నా కూడా ఇది కాదు నాకు ఇక్కడ సక్సెస్ ఉందని మీరు తెలుసుకోవడం, వ్యాపారంలో ఆపర్చునిటీస్ గుర్తించడం, 2-3 సార్లు కింద పడినా వచ్చుంటాయి కదా, మీకు ఇబ్బందులు వచ్చుంటాయి కదా మీరు వ్యాపారంలో, డబ్బులు వెంటనే రిటర్న్స్ రాకపోవడం, తప్పు చేసామో అనే ఫీలింగ్ రావడం, మళ్ళీ అక్కడి నుంచి పిలుపులు రావడం. హౌ డు యూ బ్యాలెన్స్ ఆల్ దట్? ఒక 2-3 సూత్రాలు చెప్పండి సార్. మా సూత్రాలు చెప్పగలిగేంత గొప్పవాడిని కాదు, కానీ 1-2 విషయాలు అయితే చెప్పగలను. నాకు చిన్నప్పటి నుంచి మోసం అంటే ఇష్టం ఉండదు, అబద్ధం అంటే ఇష్టం ఉండదు. ఈ 2 లేకుండా నువ్వు వ్యాపారస్తుడు కాలేవు అని మొత్తం ప్రపంచం అంతా కోడే నా చెవుల్లో కూసింది. చెప్పని వాడు లేడు. చిన్న అబద్ధం చెప్పడానికి ఆలోచిస్తే నువ్వేం వ్యాపారస్తుడే. ఇది ఒక మైండ్ సెట్. ఎవరినైనా వెళ్ళి కొంచెం ఒక మామూలు వాడిని అడిగామనుకోండి, వ్యాపారస్తుడు అంటే మోసం చేస్తారా. దిస్ జనరల్ ట్రెండ్. నాకు చిన్నప్పటి నుంచే నేను మోహం ఎవరిని చేయకూడదు, ఏం చెప్పినా చెప్పి చెయ్యాలి. ఇది ఒకటి నా జబ్బు. ఇది మంచి క్వాలిటీ కాదు, జబ్బు. రెండోది ఈ అబద్ధం చెప్పను నేను. ఏమైనా బయట కూడా ఏమన్నా 1-2 ఆడతానేమో కానీ వ్యాపారంలో అయితే అస్సలు చెప్పను. ఇది నా పాలసీ. ఈ పాలసీతో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, ఒకటి. 2, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేను మందు అమ్మను. మందు అనగా మత్తు పదార్థాలు ఏవి అమ్మను. అంటే నేను ఒక బారు, ఒక హోటల్ పెట్టలేను, ఒక బార్ పెట్టలేను, ఒక వైన్ షాప్ నడిపించలేను. మాంసం అమ్మను.
ఇది నా ప్రిన్సిపల్. సో నేను కొన్ని వ్యాపారాలు చేయలేను. మేకల పెంపకం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇవన్నీ మనం చేయలేం. మూడోది, నేను స్కూల్ పెట్టను. ఎందుకు పెట్టను అంటే విద్యను అమ్ముకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మడం తప్పు అని వాదించే వాళ్ళల్లో నేను ఒకడిని. అలాగే హాస్పిటల్ కట్టను, ఎందుకంటే ఆ వైద్యాన్ని కూడా అమ్ముకోవడం తప్పు అనే ఒక మనస్తత్వం గలవాడిని. ఇవన్నీ తప్ప రైటా నాకు తెలియదు, నాకు నచ్చవు. కాబట్టి ఇవి ఏమీ కాకుండా అబద్ధం ఆడకుండా డబ్బులు సంపాదించాలి. ఇది నా జీవితం యొక్క ప్రహసనం. నేను పెద్దగా సక్సెస్ అయిపోయానని చెప్పను, చాలా కంటెంటెడ్ పర్సన్ నేను. నాకు డబ్బులు ఇంత రావాలి, ఇంకా ఏదో సంపాదించాలి అన్న కోరికలు అయితే లేవు. ఏదో భగవంతుడు సరే ఈ యాదవ్కి ఏం చెప్పినా వీడు సంపాదించలేడు కాబట్టి వీడికి ఏదో ఒకటి పడేస్తే పోతుందని ఆయన పడేశాడు, అది ఏరుకున్నాను నేను. అంతేనా? అది మీ నమ్రత ఆ మాట అనడం. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్గా ఇంత బ్యూటిఫుల్ చెన్నై మధ్యలో ఇంత అందమైన ఇల్లు కట్టగలగడం అంటే ఒక చాలా మీరు సక్సెస్ఫుల్ మాత్రమే కాదు, మీకు ఒక ఏం చెప్పాలి, ఒక ఇంటి పట్ల ఉండే కమిట్మెంట్ కూడా కనిపిస్తుంది. బికాస్ అది ఎందుకంటే మా ఆవిడ నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాది జాయింట్ ఫ్యామిలీ, మాకు 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మాకు టీ నగర్లో ఒక ఇల్లు ఉంది. మేము ఆ ఇంట్లోనే అందరం ఉంటున్నాం. తలొకళ్ళకి తలొక పోర్షన్ ఉంది. మా పోర్షన్ నాకు 1200 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్స్ వచ్చాయి. నేను హ్యాపీగానే ఉన్నాను. మాకు ఆ ఇల్లు చూస్తే ఇప్పటికి కూడా స్వర్గంలాగానే అనిపిస్తుంది. తను పెళ్లి చేసుకొచ్చిన కొత్తలో మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అంది. నేను అన్నాను, ఆ ఒక్కటి అడక్కు, ఇంకేం అడిగినా నేను ఇవ్వగలను నీకు అన్నాను. తను కూడా ఇంకేం మాట్లాడలా, అలా వదిలేసింది దాన్ని. దానికి చాలా ఇష్టం కానీ దాన్ని అలా వదిలేసింది, నా కోసం వదిలేసింది. సో దాని తర్వాత మా ప్రవాసం 30 ఏళ్ళు సాగింది. సాగిన తర్వాత నాకు ఒక రోజు అనిపించింది, నాకు 55 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు కూడా నేను దీని కోరిక తీర్చకపోతే ఇంక నేను తీర్చను. డబ్బులు సంపాదించేశాను, నేను ఎప్పుడో సంపాదించేశాను. నా 30 ఏళ్ళ ప్రవసనంలో నా మొదటి 10 ఏళ్లలోనే నేను డబ్బులు సంపాదించేశాను. నా డబ్బులన్నీ ఎలా వెళ్ళేవి అంటే, నేను 100 మందిని చదివించాను. మామూలుగా కాదు, చాలా ఎక్కువ పెద్ద ఎత్తున చదివించాను. నా దగ్గర పని చేసే పని మనుషుల పిల్లల్ని అమెరికాకు పంపించాను. అద్భుతం సార్. స్లమ్స్లో ఉండే వాళ్ళని పైకి తీసుకొచ్చాను. ఒక 115 విలేజ్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకుని, ఒక్క మనిషి కూడా చదవకుండా లేనివాడు ఆ విలేజ్లో లేకుండా నేను నా పెళ్ళాం వెళ్ళి కష్టపడి అక్కడ ఉండే వాళ్ళందరినీ పోగు చేసి తీసుకెళ్ళి స్కూళ్ళల్లో చేర్చాం. ఓ 40 ప్లే గ్రౌండ్లు చేయించి ఇచ్చాను. ఇవన్నీ ఏంటంటే నా డబ్బుతో నేను ఖర్చు పెట్టి చేసినవి. అంత చేసిన వాడిని ఒక ఇల్లు కట్టుకోలేకపోయేవాడిని కాదు. కానీ ఇల్లు అన్నది వద్దు, అప్పుడు అన్నదమ్ముల నుంచి అమ్మ దగ్గర నుంచి విడాలి అనే ఒక. సో 55 ఏళ్ళకి నేను చెప్పాను, శాంతి ఇల్లు కడదాం. ఇప్పుడు కట్టకపోతే ఇంకా కట్టలేను నేను. మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, కట్టరా, వెళ్ళేటప్పుడు చూద్దాంలే, మొదట కట్టు అంది. వస్తావా అన్నాను. వస్తాను రా, కట్టు అంది. కట్టిన తర్వాత నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు, నువ్వే వచ్చి నన్ను చూడండి. అలా చాలా అమ్మ అర్థం చేసుకున్నారు అన్ని విధాలా. మీరు వెళ్ళరని చెప్తూనే ఉండేది, నువ్వు కట్టరా, కట్టి నువ్వు వెళ్ళు, తప్పులేదు, మీ రెక్కలు వచ్చిన వాళ్ళు వెళ్ళాల్సిందే అనేది నాకు నచ్చలేదు. ఇంత ఆదర్శవంతంగా అంటే ఎక్కడికక్కడ మీరు మిమ్మల్ని చెక్ చేసుకుంటూ మీ సంకల్పాలకి దూరంగా వెళ్లకుండా కావాల్సింది సాధించారు కదా సార్. మీకంటూ ఇవాళ ప్రత్యక్షమై భగవంతుడు నీకు ఇంకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? మళ్ళీ ఇదే లైఫ్, నెక్స్ట్ లైఫ్లో కూడా నాకు ఇదే పెళ్ళాన్ని, ఇదే పిల్లల్ని మనం అడుగుతాను. అంత మంచి మాట అన్నారు. శాంతి గారు విన్నారంటే పొంగిపోతారు. దానికి రోజు చెప్తాను, అందుకనే అది దానికి నసగా ఉంటుంది. మాస్టర్ గారి జ్ఞాపకాలు ఏమన్నా గుర్తున్నాయండి మీకు చిన్నప్పుడు? నాకు ఆయన పెద్దగా ఎక్కువ లేరు, ఎక్కువ పరిచయాలు లేవు. నేను పిక్చర్లు యాక్ట్ చేసేవాడిని కదా. ఒకసారి నేను తిరగడమే పని మాకేమి షార్ట్లు ఎప్పుడప్పుడు ఉండవు కదా. సో రికార్డింగ్ థియేటర్లో వెళ్ళి కూర్చోవడం కూడా మాకు అలవాటే. ఓసారి రికార్డింగ్ థియేటర్కి వెళ్తుంటే ఘంటసాల గారు వస్తున్నారంటే కొంచెం జరిగి నించున్నాను. నేను డ్రెస్లో ఉన్నాను అప్పటికే, ఏదో వేషం డ్రెస్ ఉంటుంది కదా, అది వేసుకుని ఉంటే ఆయన ఎంటర్ అయ్యాడు. ఎవరి బాబు అన్నాడు. అంటే పలానా కుర్రాడండి అంటే, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని 1 మినిట్ ముద్దులాడి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆ ఒకటి తెలుసు. వాళ్ళ ఇంటికి నేను తర్వాత 4-5 సార్లు వెళ్ళాను, నన్ను చూశారు ఆయన. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి నేను ఫ్రెండ్ని కాబట్టి చూడడం తెలుసు. మా అమ్మగారికి బాగా పరిచయం, మా కుటుంబం గురించి ఆయనకి తెలుసు. సో అలా కానీ నేనే ఆ కుర్రాడిని ఆయనకి తెలియదు. తెలియదు. మా అమ్మగారి కొడుకునని నేను ఆయనకి తెలియదు.
ఓహో ఆ కనెక్షన్ లేరు, కానీ అదేదో ఆయన ఆశీర్వదిస్తున్నట్టు చిన్నప్పుడే వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుని అయింది. అది అయింది కాబట్టి ఆ పెళ్లి చూపుల తాలూకు అవన్నీ అయిపోయాయి. ఎంత చక్కగా భగవంతుడు దగ్గర నుండి అమర్చిన జీవితం సార్ మీది. సో ఆయనకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, భగవంతుడు నిజంగా అసలు ఎంత క్లారిటీ అండ్ ఇంత ఏం చెప్పాలి నమ్మకం ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు మళ్ళీ మనం పునరుత్తేజితం అవుతాం. బికాజ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మోర్, మనం కూడా మన ఏమన్నా ఉన్నాయేమో మనం ఒకసారి చూసుకుందాం అనే ఒక సంకల్పం. ఇప్పటికి కూడా మీ ఇద్దరం కూడా సోషల్ సర్వీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మా. మేము ఒక కమ్యూనిటీ కాలేజ్ రన్ చేస్తున్నాం, వేర్ 10th ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని తీసుకుని వాళ్ళని వివిధ రంగాల్లో ఒక 11 రంగాల్లో వాళ్ళని తయారు చేస్తాం. వాళ్ళందరికీ 100% ఎంప్లాయ్మెంట్. వాళ్ళ మా కాలేజ్ వచ్చి ఇండియాస్ #1 కమ్యూనిటీ కాలేజ్, వివేకానంద రూరల్ కమ్యూనిటీ కాలేజ్ అని పేరు. దాంట్లో నేను ట్రస్టీని. ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మాకు. ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ ఇంకా అడగకూడని ప్రశ్న అడగని కానీ అడిగేస్తున్నాను, రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా సార్? ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు, కానీ ఆ పాలసీస్ మనం వాళ్ళ దగ్గర అయితే ఆ పాలసీస్ ఏమన్నా మారుతారేమో అన్న కోరికలు, ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మాకు అన్ని రాజకీయ పార్టీలతోటి అనుబంధం ఉంది. మనం చేయలేము కొన్ని, అంతే. అంటే అది మళ్ళీ అక్కడ వేరే విధమైన మనస్తత్వం అవసరం. ఇక్కడ మీరు హాయిగా మనశ్శాంతిగా ఉన్నారు కాబట్టి. అమ్మ నేను ఎలా అనుకుంటానంటే, మన వల్ల వీలైంది మనం చేస్తే అందరూ కానీ చేయడం ఆరంభించాం అనుకోండి, గవర్నమెంట్ అవసరం లేదు. మన పని మనం చేసుకుని మన దగ్గర ఉన్నది ఏదో ఇంకో 10 మందికి పంచుకోగలిగితే, అందరూ కానీ అలా చేయడం మొదలెట్టారనుకోండి, గవర్నమెంట్కి ఏంటి పని? ఇప్పుడు నేనే 500 మందిని చదివించాను, ఆఫ్టర్ ఆల్ కానీ నేను. నాలాంటి వాళ్ళు అందరూ కంకణం కట్టుకుంటే చదువు గవర్నమెంట్ ఎందుకు చేయాలి? అవును, కానీ ఒక్కరే ఉంటారు సురేంద్ర గారు ఇలా అలా ఏం లేదు. అంటే ఫిలాంథ్రపీ అని సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ సార్ ఇంత నిబద్ధతగా దాన్ని ఎండ్ టు ఎండ్ మానిటర్ చేసి. కాదమ్మా, నాకన్నా గొప్పవాళ్ళని నేను కలవడం జరిగింది, అందుకని చెప్తున్నాను. ఆ వాళ్ళతోటి కంపేర్ చేస్తే మనం నథింగ్. మనకన్నా అద్భుతంగా జీవితం దాని గురించి అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన జీవితాన్ని మనం ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ ఏదో మన వల్ల అయిన ఉడతా భక్తి చేస్తున్నాం. వాళ్ళు అలా కాదు, లైఫ్ దానికి అర్పించారు. అవును, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసి చెన్నైలో నా ఫ్రెండ్సే ఒక 200 మంది దాకా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళ సాంగత్యం మనకు కలగడం, వాళ్ళ ద్వారా మనకి ఏదో సేవ చేయడానికి ఒక ఛాన్స్ కలగడం, అది గొప్ప. కానీ మనమేం పెద్దగా సాధించలేమమ్మా, ఎందుకంటే మన జంధ్యాటాలు మనకు ఉన్నాయి కదా. అవును అవును, కరెక్ట్ సార్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్. మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు, వ్యాపార సూత్రాలు మీరు తెలుసుకున్నవి. ఒకటి, మోసం చేయకూడదు, మనం అనుకునే తీసుకోకూడదమ్మా, అప్పు తీసుకోకూడదు. ఇది అప్పు తీసుకుంటే వ్యాపారం చేయలేం, టెన్షన్ వస్తుంది, మన మైండ్ వచ్చి సకాలంలో మంచి పని చేయదు. ఆ అప్పు తీసుకున్నవాడు, వాడు వడ్డీలు కట్టాల్సిన వాడు తిరుగుతూ ఉంటే ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఏది చేస్తే మనం ఇంకా సంపాదించగలం, బయటపడగలం అనే ఇది రాదు. అందుకని అయితే ఎవ్వరు అప్పు చేయకుండా వ్యాపారం చేయగలరా అంటే కష్టం, తీసుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక స్టేజ్లో మానేయాలి. నేనేం చేశానంటే, నేను ఇంతకన్నా ఒక 100 ఇంతలు 200 ఇంతలు పెరిగి ఉండొచ్చు, కానీ ఈ అప్పు వద్దు అని ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి అప్పు అన్న మాటే లేదు. సో దానివల్ల ఏమైందంటే వ్యాపారం లిమిట్ అయిపోతుంది, ఏమా హాయిగా ఉంటుంది జీవితం. అది అర్థమైంది సార్. సో ఎవరైనా ఒక 50 రూపాయలు ఉంటే అది నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే ముందు ఏం ఆలోచించాలి? ఎక్కడ ₹1 లేకుండా వ్యాపారం చేయొచ్చమ్మా. ఇప్పుడు కావాల్సింది ఏంటమ్మా, మనం బజార్కి వెళ్తున్నాం, ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి, వాళ్ళందరూ వ్యాపారం వచ్చి డబ్బులతో లాభం లేకుండా చేస్తున్నారా? అంతే కదా. సో వాడు ఎక్కడి నుంచి ఆ సరుకు కొంటున్నాడు? మనం టికెట్ పెట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ షర్ట్ ఉందమ్మా, నేను దీన్ని ₹2000 కొన్నాను, నాకు ₹2000 అమ్మిన వాడికి రూపాయి లాభం లేకుండా అమ్మాడా? నాకు ఇది ఖచ్చితంగా 500-600 పడి ఉంటుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్. ఎంతో దానికి ఒకటి ఉంది, ఇది తయారు చేసిన వాడు ఒకటి ఉన్నాడుగా, అని ఎతికి పట్టుకోవాలి. ఆ వెతికి పట్టుకోవడం నీ పని. వాడి వరకు ఏంటి, వాడికి ఇస్తే ఏంటి, నీకు ఇస్తే ఏంటి? అవును, అంతే కదా. సో అదే ₹500 పెట్టి నువ్వు కొనుక్కొచ్చి
1500కి అమ్మామంటే 1000 రూపాయలు లాభం వస్తుంది కదా. అంటే 2000 కాకుండా ఇంకొంచెం తగ్గించి, అంతేనా మీరు అనేది? తగ్గించో పెంచుకునో నీ సర్కిల్లో నువ్వు అమ్ముకుంటే ఆ లాభం నీ చేతికి వస్తుంది కదా. అంతే. అద్భుతం సార్. బోల్డ్ అండ్ ఐడియాలు నాటారు ఇవాళ మా అందరికీ. నిజం అంతే కదమ్మా. ఇవాళ ఈ కెమెరా వాడుతున్నారు మీరు. ఈ కెమెరా ఇవాళ ఇండియాలో వెళ్ళి కొన్నారంటే 2.5 లక్షలు అవుతుంది అనుకోండి. ఇది సింగపూర్లోకి వెళ్ళుకుంటే 1,50,000కి వస్తుంది. ఇంకా కరెక్ట్గా చైనాలోకి వెళ్ళి ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో చూసుకున్నారనుకోండి, 1,00,000 రూపాయలకే వస్తుంది. అవును, అవి కొనుక్కుని తెచ్చుకుంటాం, కానీ కొనేవాళ్ళు ఎవరో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మీరే వాడుకునేటప్పుడు కొనుక్కునే వాళ్ళ గురించి మీకెందుకు? అదే, అది కరెక్టే, అంతవరకు ఓకే. ఎస్. సో అక్కడ మనం ఆదా చేయడం మొదలుకొని, అది మొదట ఆదా, రెండోది వ్యాపారం ఉంటే ఏది అమ్ముకోగలమో ఆ సరుకు గురించి ఆలోచించాలి. అమ్ముకోలేని సరుకు గురించి ఎందుకు ఆలోచించడం? అంతే, ఇది మెయిన్. అది ఇప్పుడు సరుకు ఏమిటి అన్నది ముఖ్యం కాదు కదమ్మా. అవును, కరెక్ట్. బాగుంది సార్, చాలా. దిస్ ఇస్ వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ అని ఉంది కదా, అలాగా యూఆర్ అ లివింగ్ ఎగ్జాంపుల్. అండ్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, ఒక గ్లిట్టర్ గ్లామర్ ప్రపంచాన్ని వద్దు అని మీరు వాకింగ్ అవే ఫ్రమ్ దట్ అనేది హెడ్లైన్. చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడు. వాడు వెళ్ళి కొబ్బరికాయ కొనడానికి వెళ్ళాట. అంటే ఎంత సార్ అన్నట్టు. అటు 2 రూపాయలు అన్నాడు. కొబ్బరి బొండం రూపాయికి ఇస్తావా అని అడిగాడు. నేను ఇవ్వను, కానీ ఆ దూరంగా వెళ్ళు, అక్కడ దొరుకుతుంది, ఆడైతే రూపాయికి ఇస్తాడు, నేనైతే ఇవ్వను. అక్కడ దాకా నడిచి వెళ్ళాడు, ఒక 5 కిలోమీటర్లు. ఎంతంటే రూపాయి అన్నాడు. 50 పైసలకి ఇస్తావా? నేనెందుకు ఇస్తాను రా, 50 పైసలు నేను ఇవ్వలేను. ఇంకొంచెం దూరం వెళ్ళామంటే అక్కడ ఇంకోటి ఉంటాడు, ఆడిస్తాడు. అక్కడ దాకా వెళ్తే ఆడ 50 అంటే 25కి ఇస్తావా అన్నాడు. ఇట్లా కాదు, కానీ నువ్వు అక్కడ తోట ఉంది, వెళ్ళి తెచ్చుకో, వాడైతే 25 పైసలకే ఇస్తాడు. అక్కడికి వెళ్ళి 25 పైసలు అన్నట్టు. 5 పైసలకి ఇవ్వవా అన్నట్టు. ఫ్రీగా ఇస్తాను రా, పోయి ఎక్కి కోసుకో అన్నట్టు. చెట్టు ఎక్కి కొయ్యి, నీకు వచ్చి కావాల్సిన కోసుకో, నాకేం 1 రూపాయి ఇవ్వక్కర్లేదు అన్న. ఈడు చెట్టు ఎక్కి కోసుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ఇరుక్కున్నాడు. దాని మీద ఆ స్టోరీ వేరేలాగా. అర్థమైంది. ఇంతకీ విషయం ఏంటంటే, సరుకు ఎంత కొంటున్నాం అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనం ఎంతకు అమ్ముకోగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అవును, చాలా బాగుంది సార్. సురేందర్ గారు, అయితే మళ్ళీ అయితే ఎప్పటికీ మొన్న కూడా మీకు మహేష్ బాబు గారి సినిమాలో ఒక అవకాశం వచ్చి మీరు వద్దనుకుని ఉంటారు. సో ఇప్పట్లో ఎప్పటికైనా మళ్ళీ సరదాగా, ఇప్పుడు ఇవన్నీ తీరాయి కాబట్టి తెర మీద ఒక గొప్ప పాత్రలో చూడొచ్చా? అసలు వద్దంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. తెర మీద ఇంట్రెస్ట్ లేదమ్మా, డ్రామాలు వేస్తాం. ఇప్పటికి కూడా ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. డ్రామాలు వేస్తున్నారా సార్ ఇప్పుడు? థియేటరా? ఇప్పుడు గత 20 సంవత్సరాలు అయితే వేయలేదు, అంతకుముందు వేసేవాడు థియేటర్. ఇంకా చాలా మాకు డైలాగ్ డెలివరీలు అవి ఇష్టం. ఎలాంటి నాటకాలు? సాంఘికమా? అన్నీ పౌరాణికాలు? అన్నీ వేయగలం, పౌరాణికం కూడా చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ జీవితం గురించి తెలుసుకోవడం ప్రేక్షకులకు ఒక కొత్త ఒక అవకాశం. అమ్మా, మీ ప్రేక్షకులకి చెప్పేంత వాడిని కాదు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు అమ్మా, మీ అభిమానం అంతేనా? లేదు సార్, తప్పకుండా మిమ్మల్ని, అంటే ఆ పాట గున్నమామిడి కొమ్మ మీద, ఆ పాట వినగానే ఇప్పటికీ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ హిట్ సాంగ్స్. అవి కాకుండా అందరు హీరోలతోనే చేశానమ్మా. రామారావు గారితో ఒక 4-5 పిక్చర్లు చేశాను, నాగేశ్వరరావు గారితో 2 చేశాను, శోభన్ బాబు గారితో అయితే ఆల్మోస్ట్ 10-12 పిక్చర్లు చేశాను, కృష్ణ గారితో 4-5 పిక్చర్లు చేశాను. ఇంకా దాని తర్వాత హీరోలు ఎవరు నాకు తెలియదు. వీళ్ళందరూ చైల్డ్ ఆర్టిస్ట్ వర్షన్స్ చేశానమ్మా. చేశారు. వాళ్ళందరూ ఎలా ఉండేవారు సార్ మీతో? చాలా వాళ్ళందరూ జెమ్స్ అమ్మా. వాళ్ళ గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. జమున గారితో చేశాను, సావిత్రి గారితో చేశాను. సావిత్రి గారు, ఆహా. సావిత్రి గారు మా అమ్మగారు ఫ్రెండ్. ఆవిడ రెగ్యులర్గా మా ఇంటికి వస్తారు. సో సావిత్రి గారి జ్ఞాపకాలు మీకు సచ్ బోల్డ్ అని ఉన్నాయి. ఎలా ఉండేవారు ఆవిడ? అంటే బయట మా బంగారం తల్లి ఆవిడ. ఆవిడకి మా అమ్మగారు ఇష్టం. రే నేను కాదురా హీరోయిన్, మీ అమ్మ హీరోయిన్ అనేది. మీ అమ్మగారు ఏ డ్రెస్ చేసుకొస్తారు అని మేమందరం ఎదురు చూసేవాళ్ళం. అలాంటి వాళ్ళకి పుట్టారా, మేమేంట్రా అనేది ఆవిడ. అబ్బా. సో చాలా మంది లెజెండరీ జీవితాలు మీరు మీ కళ్ళ ముందు చూశారు. వాళ్ళందరూ ఆఫ్ కోర్స్ చాలా మంది జీవితాలు చూసామంటే మనం చిన్నపిల్లలం కదా, మనం వాళ్ళందరినీ చూసి పెరిగాం. అంతే, అది కరెక్టే. వాళ్ళ డిసిప్లిన్లు వాళ్ళవి అన్నీ మాకు తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎందుకు అంత ఉన్నతికి ఎదగగలిగారు అన్నది మనకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ గారు. థ్యాంక్ యూ.